అభం శుభం తెలీదు, లోకం పోకడ అర్థం కాదు. పెళ్లి జీవితం అనే పెద్ద మాటల్ని ఉచ్చరించలేరు. బంధం, బాంధవ్యం, బాధ్యతల గురించి అవగాహన ఉండదు. కానీ వారే కథా వస్తువులు. వాళ్లే కట్టుబాట్లకు, కరెన్సీ నోట్లకు బలి పశువులు. బాధ్యతల ముసుగులో మూడు మూళ్లేయించుకునేందుకుంటున్న అభాగ్యులు, బాలికా వధువులు, చిన్నారి పెళ్లి కూతుళ్లు వారే. ఆడే పాడే వయస్సు, లోకం తెలియని మనసు, ఇల్లు బడి, ఇదే ప్రపంచం. 15 ఏళ్ల లేలేత ప్రాయం, బరువు బాధ్యత తెలీదు, మోసే వయస్సు కాదు. మారుతున్న శరీరం పైన అవగాహన లేని బాలికలు. అమ్మ కొడితే చిన్నబుచ్చుకోవడం, మెచ్చుకుంటే పొంగిపోవడం, అంతే తెలుసు. కాని తల్లిదండ్రులకు వారే భారం. ఎంతంటే పట్టుమని 15 ఏళ్లు కూడా పెంచలేనంత బరువు. అందుకే ముందుగానే దించేసుకుంటున్నారు. భుజాలపై ఉన్న బంగారు పాపల్ని పుత్తడి బొమ్మలుగా మలుస్తున్నారు. పెళ్ళంటే ఏంటో తెలియకముందే పెళ్లి కూతుళ్లను చేసి 3 ముళ్లతో ఉరితాళ్లేసి 7 అడుగులు నడిపిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఏ పల్లెలో చూసినా ఇదే పరిస్థితి. ఏ ఇంట్లో చూసినా ఓ పుత్తడి బొమ్మ. 12 ఏళ్ల ప్రాయం వస్తే చాలు, పెళ్లి వయసొచ్చినట్లే. వెంటనే వరుణ్ణి వెతికేస్తారు. పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు పెద్దలు. పసిప్రాయంలో పెళ్లి చేసే పద్ధతికి లోకం స్వస్తి పలికింది. కానీ మెదక్లో చిన్నారి పెళ్లి కూతుళ్ళు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. ఏదో ఒక మూల, ఏదో ఒక పల్లె. బాలికా వధువులు పెళ్లిపీటలపై బలి పశువులుగా మారుతూనే ఉంటారు. వయసొచ్చిన సంగతి తెలియకముందే తల్లులైపోతున్నారు చిట్టి తల్లులు. ఆపై అనారోగ్యం. ప్రౌఢదశకొచ్చేసరికి వారిలో వృద్ధాప్య ఛాయలు. ఒకరు ఇద్దరు కాదు, వేలాది మంది బాలికల పరిస్థితి ఇది. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు సుమారు వేలాది మంది బాలికల స్వేచ్ఛ హరించుకుపోతోంది. వారంతా పెళ్లి కూతుళ్ళవ్వాల్సిందే. మెదక్ జిల్లాలో పరిస్థితి అంత దారుణంగా ఉంది. ప్రభుత్వం ఈ పెళ్లిళ్లను ఆపే ప్రయత్నం చేస్తోంది. అధికారులు కాపాడేది 100 మందినైతే పెళ్లి పేరుతో పసి వయసులోనే గంపెడు భారాన్ని మోస్తున్న వారే వేలల్లో ఉన్నారు. అమ్మాయి 7వ తరగతికి వస్తే చాలు, బడి నుంచి నేరుగా పెళ్లిపీటల మీదకే తీసుకెళ్తున్నారు. ఎందుకు ముస్తాబు చేశారు? పెళ్ళంటే ఏం చేస్తారు? పెళ్లి తర్వాత ఎక్కడికెళ్ళాలి? భర్తతో ఎలా ఉండాలి? ఏమీ తెలియవు. ఇవన్నీ కాదు, అసలు పెళ్ళంటే ఏంటి, బంధమేంటి, బాంధవ్యమేంటి, అనుబంధమేంటి? చిన్నారి పెళ్లి కూతుళ్లకు ఇవేమీ తెలియవు. తనకంటే 2-3 రెట్ల వయసున్న వరుడితో 7 అడుగులు వేయాల్సిందే. కన్న కలల్ని కన్నీటితో వదిలేసి పసి వయసులో పాన్పు ఎక్కాల్సిందే. ఇది మెదక్ జిల్లాలో బాలికల యథార్థ గాథ. మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి? పసి వయసులోని బాలికల గొంతెందుకు కోస్తున్నారు? దీనికి పెద్దగా కారణాలు కనిపించవు. అంటే అక్కడ వినిపించే సమాధానం వింటే షాక్ తినాల్సిందే. ఎందుకంటే అక్కడ వినిపించే జవాబు అలా ఉంటాయి మరి. అభివృద్ధిలో ఇప్పుడే బుడి అడుగులేస్తోంది మెదక్ జిల్లా. పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువ. ఎక్కువ శాతం మందికి జీవనాధారం వ్యవసాయమే. కానీ కరువు వస్తే జీవితం అంతా తలకిందులే. కేవలం ఆర్థిక పరిస్థితే కాదు, అమ్మాయిల జీవితాలు కూడా. పట్నం పోయి బతుకు బండి లాగాలి, లేదంటే ఆత్మహత్య చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఓ అమ్మాయి ఉంటే ఆమెకు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నది అదే. ఎందుకు చేసినా అంటే నేను సస్తున్న బతున్నా చేసాను సార్. నా భార్య చనిపోయింది, నేను ఇంత చేసి అక్షంతలు వేయాలి నా చేతితోనే అన్నాడు, చేసినది అంతే. నా ప్రాణం బాగలేక మంచిగా చూసుకుంటే వాడు ఖతర్నాక్ అని మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు పిల్లని ఇస్తాం, మనం గుణాలు తెలుస్తాయి. ఊళ్ళో పోతే అంతా మంచోళ్ళు అంటారు ఇప్పుడు ఏ పిల్లని ఇచ్చినా. కానీ ఆయన లోపల భేదం మనకేం తెలుసు సార్. కరువు వస్తే నోట్లోకి 4 వేళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. కుటుంబం మొత్తం వలసపోవాల్సిందే. మరి తోడుగా అమ్మాయి ఉంటే కాస్త ఇబ్బంది.
ఈ రోజు కాకపోయినా రేపైనా పెళ్లి చేయాలి, అదేదో ఇప్పుడే చేసి ఊరు దాటించేస్తే భారం తగ్గుతుందని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అందుకే అప్పో సప్పో చేసి ఆ తతంగం కాస్త పూర్తి చేసేస్తున్నారు. బాలికల వయస్సుని మనస్సుని పక్కన పెట్టి మనువు పేరుతో ఓ కట్రాడికి కట్టేస్తున్నారు. భారీ స్థాయిలో కనుక కేసులు రిజిస్టర్ అవుతే మేము నిరోధించిన బాల్య వివాహాలు అన్నీ కూడా ఆగిపోతాయి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏమిటంటే వీటి మీద ఈసారి మాత్రం కేసులు ఫైల్ చేయడానికి మేము గట్టి కృషి చేస్తున్నాం. మేము ఆపుతున్న క్రమంలో ఏంటంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఏమిటంటే ఈ బాల్య వివాహం అనేది అందరూ ఆచరిస్తున్నది, తర్వాత ఏంటంటే ఒప్పుకుంటున్న ఒక సామాజిక దురాచారం. దీనికి ప్రజా మద్దతు ఉంటుంది, సమాజ మద్దతు ఉంటుంది. కనుక మాకు గ్రామస్తులు కానీ ఇంకా ఎవరు కానీ సహకరించారు. ఇదొక్కటే కారణం కాదు. మరో విషయం ఏంటంటే ఊరికి దారి లేదు, ఆడపిల్లల జీవితాలకు గమ్యం లేదు. ఇది నమ్మలేని నిజం. మెదక్ జిల్లాలోని కొడిప్యాక ఈ ఊరికి వెళ్లాలంటే పొలంగట్ల మీద మట్టి రోడ్డు, వానొస్తే అంతా బురద. రోడ్డుకి చిన్నారి పెళ్లి కూతుళ్ళకి సంబంధం ఏంటనేగా డౌటు. ఊళ్ళో 5వ తరగతి వరకు బడుంది. 6 చదవాలంటే ఆ రోడ్డులో ప్రయాణించి పక్క గ్రామానికి వెళ్ళాలి. మరి ఆడపిల్లను అలా పంపిస్తారా ఏంటి? అందుకే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నారు. ఒకవేళ ఒకరిద్దరు ఊరు దాటి స్కూలుకెళ్తే పోకిరీల బెడద. ఇంకేం చేస్తాం, పెళ్లి చేయక అని తేలిగ్గా చెప్పేస్తారు అక్కడి జనం. స్కూల్ 5వ తరగతి వరకే విలేజ్ లో స్కూల్ ఉంది. విలేజ్ అంత పొదల పొంటి నడుచుకుంటూ పోవాలి. పక్క విలేజ్ పోవాలంటే 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోవాలి పిల్లలు. ఆకతాయ పోరగాళ్ళు ఏం చేస్తారంటే చాలా అమ్మాయిలు వేధిస్తున్నారు. అందువల్ల కూడా చదువు మానేస్తారు. ఒడ్డేపల్లి వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది, మద్దూరు కూడా 4 కిలోమీటర్ దూరం. పెద్దవాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎవరైనా చనిపోయే వాళ్ళు కూడా ఉంటే కూడా పరిస్థితి అట్లా ఉంటే కూడా ఏ సౌకర్యం లేదు సార్. ఇక్కడికి రావాలంటే 108 కూడా రాదు. ఉదయం బడికెళ్తారు, మధ్యాహ్నం నాన్నొచ్చి తీసుకెళ్తాడు. 7 పాయల జాతరకని చెప్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక జరిగేది బలి కాదు పెళ్లి. అక్కడ పీటల మీద ఉండేది ఇదివరకే పెళ్లైనవాడో, వధువు వయసు పిల్లలున్నవాడో. ఆపై ఆమె జీవితం నరకం. కాదని ధిక్కరిస్తే చిత్రహింసలు. 7th క్లాస్ చదువుకుంటుండగా స్కూల్లోకని తీసుకెళ్లారు. మా అక్కయ్య వాళ్ళ కొడుకు కూడా వచ్చి తీసుకెళ్లి ఆడ ఏడబ్బాయిల గుడి దగ్గర మ్యారేజ్ చేసిర్రు. ఇక మా డాడీ చనిపోతే ఆడినని అనేసరికి చేసిర్రు. ఊళ్ళోనే చాలా హింస పెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, పొలం పనులకి అక్కడికి ఇక్కడికి పంపించేవాళ్ళు. ఆయన అలా కొడుతుంటే వాళ్ళు ఊరు వాళ్ళే తిట్టిర్రు. ఎంత మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఇలా పని పంపించుకుంటూ కొడుతున్నావు అది అని తిట్టేసరికి ఇక్కడ కూడా నన్ను తిడుతురు అనేసి సిటీకి తీసుకెళ్లాడు బంజారాల్స్. చిత్ర హింసలు పెట్టాడు. ఇండ్లలో పాస్ పని చేయించాడు, కొట్టాడు, చాలా కాల్వడం, ఇంట్లో వేసి లాక్ చేసి పోయిర్రు, ఊరేసిర్రు 2-3 సార్లు. చాలా హింసలు పెట్టిర్రు. ఇది ఏ ఒక్కరి కథో కాదు, వేల మంది దీన గాథ. బాల్యాన్ని వధించి పెళ్లి పేరుతో నరక కూపంలోకి 7 అడుగులు నడిచిన జీవిత గాథ. బాల్య వివాహాలతో ఎందరి జీవితాలో నాశనమవుతున్నాయి. కానీ తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు రావడం లేదు. భవిష్యత్తులోనైనా ఈ పెళ్లిళ్ళు ఆగుతాయన్న నమ్మకము కనిపించడం లేదు.